మీకు ఈ సందర్భంగా నేను తీసుకున్న చాలా సమస్యలు సింపుల్ సోషల్ సామాజిక ఇష్యూస్గా అయిపోయినాయని చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. మన ఈ మధ్యన 2-3 పర్యాయాలు కూడా చెప్పాను. ఉదాహరణకి పెద్ద పెంకని మన విజయనగరంలో గ్రామం ఉంది. ఆ గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్ళదు. మధ్యలో ఒక 3 సర్కిల్స్, ఒక 4,000 మంది ఉండే జనాభా ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఉండిపోద్ది. ఫైల్ ఏరియా పెరిగిపోయింది. దానివల్ల సోషల్ కాన్ఫ్లిక్ట్స్, సామాజిక అసమానతలు, సామాజిక గొడవలు వస్తూ ఉన్నాయి, కాస్ట్ ఇష్యూస్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మేము మాట్లాడుకున్న వెంకటేష్ గారితో, సార్ ఇది ప్యూర్లీ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని చెప్తే, ఈరోజు ఒక దాదాపు 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఒక సమస్యని మేమేమి కూర్చోబెట్టి అదొక సంఘ సంస్కర్తలా చేయలేదు, దానికి ఓ పెద్ద పొలిటికల్ లీడర్స్ లాగా దాన్ని గొడవ చేయలేదు. ప్యూర్లీ ఒక రైట్ ఆఫీసర్ కనుక ఉంటే, ఒక అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఉంటే, ఆయన ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ గారితో మాట్లాడి ఇలా జరగచ్చు ఇలా అంటే, పాప ముందుండి విజయనగరం కలెక్టర్ గారు చాలా శ్రమ తీసుకొని, అంటే నిజంగా అధికారులు పనిచేస్తే ప్రజల దగ్గర ఎన్ని తిట్లు తింటారనేది ఒక పెద్ద పెంకి గ్రామం. మంకు పట్టు పెట్టారు, మీరు అలా నమ్మరు, ఒక మంచి పని చేద్దాం అంటే ఒక వెంకటేశ్వర గారు చెప్పేది మంచి పని చేయాలని మేము తిట్లు తినాలి సార్, తప్పదు మాకు. సో నాకు అది కలెక్టర్ గారు అని వెంకటేశ్వర గారు చెప్పి, బట్ కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఇంకొద్ది రోజుల్లో సంపూర్ణ దాన్ని పూర్తి చేయగలుగుతున్నాం, సమస్యను అడ్రస్ చేయగలుగుతాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్స్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ని సంపూర్ణంగా కనుక రాజకీయ వ్యవస్థ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కనుకుంటే, ఆంధ్రప్రదేశ్ విల్ డూ మిరకిల్స్. అంటే అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత పొటెన్షియాలిటీ ఉంది. అంటే 2 లక్షల మంది పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ కనుక నిజంగా వెంకటేశ్వర గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, ఈ రాష్ట్రంకి అసలు ఎలాంటి డోకా ఉండదు, ఎలాంటి లోటు ఉండదు, అంత బలంగా ముందుకు పరిగెడుతుంది. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందని, ఉదాహరణకు నెల్లూరు జిల్లా గజ్జులవారిపల్లి రోడ్లో చిన్న బురదలు ఇబ్బంది పడుతున్నామని చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పెడితే మన ఆఫీస్ నా దృష్టికి తీసుకొచ్చాను. వెంటనే రోడ్డు ప్రతిపాదనలు, అనుమతులు మంజూరు చేసాం, ఇవన్నీ చేశాం. కానీ అదేదో నా పేషీ విజయంగా నేను అనుకోవట్లేదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అనిపించింది. సో వెంకటేశ్వర గారితో పదే మాట్లాడుతుంది, అసలు ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నది, ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరగాలి. ఆ వ్యవస్థని బలోపేతం చేయటం నిజంగా రాజకీయ వ్యవస్థకు చేయగలిగితే సార్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ ఆధ్వర్యంలో నిజంగా మీరు జనాలకి బాగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి అది మీరు చెయ్యండి అని చెప్పి నాకు పదే నాకు ఆయన చెప్పడం జరిగింది. కానీ కాదు, ఆయన ఇప్పుడు చెప్పారంటే ఆయన కరెక్ట్గా రిటైర్మెంట్ 1 సంవత్సరం ముందు చెప్పారు నాకు. ఏది నేనన్నా ముందుగా పాలిటిక్స్ వచ్చి ఉండాల్సింది, ఆయన లేట్గా రిటైర్ అవ్వాల్సింది. ఇలాంటి నిజాయితీ గల అధికారులు నాకు ఉండటం మనస్ఫూర్తిగా నాకు. ఇదివరకు లోకల్ ఫండ్స్ని డైవర్ట్ చేసేవాళ్ళు, గ్రామ సభల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది, రూరల్ అండ్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఈ లోపాలను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలని తిరిగి బలోపేతం చేస్తూ పూర్వవైపును తీసుకురావడం కట్టుబడి ఉంది. 2 ఏళ్లలో 4,200 కోట్లు నేరుగా పంచాయతీల ఖాతాల్లో విడుదల జమ చేశాం. పంచాయతీలో ఉన్న ఒక నిజమైన పొటెన్షియాలిటీని వెలికి తీసి, ఈ సరిగ్గా నడవలేని ఈ కుప్పగోలు సిస్టమ్స్ని తిరిగి నిలబెట్టి గ్రామీణాభివృద్ధికి ఒక కొత్త దశ చూపించేందుకు మీ అందరి సహకారం అవసరం, ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్. సో వెంకటకృష్ణ గారి ఇందాక చెప్పాను, ఆయన నాకు పాఠాలు తీసుకున్నాను. ఆయనకి నన్ను బాస్ అంటారు, కానీ నాకు టీచర్. నాకు పాఠాలు ఎన్ని నేర్చుకున్నామంటే ఆయన దగ్గర ఒక అపారమైన జ్ఞానం, ఒక ఎలాంటి ఓర్పు ఉంటే ఒక భూదేవికి ఉన్నంత, ఒక ఎంత అలుపు పెరిగిన సముద్రం కెరటం ఉంటుంది చూసారు, అలా కొడతానే ఉంటుంది, ఆగదు. అట్లాగా ఆయన ఒక సమస్య కోసం ఆయన కష్టపడేది ఒక సముద్ర తీరంలో ఉండే కెరటాలాగా, అసలు ఆగరు, ఆయన కష్టపడుతూనే ఉంటారు. అలాంటి గుణం ఇవన్నీ కలిపితే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఈరోజు రిటైర్ అవుతున్న శ్రీ కటారి వెంకటకృష్ణ. అంటే ఎవరిని తానొప్పక ఇతరులు నొప్పింపు, కానీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అలాగే ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుపుకోయే మంచి మనసున్న
వ్యక్తి ఆయన. 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఇందాక చెప్పినట్టుగా నీతి, నిజాయితీ, నిబద్ధతలకు నిదర్శనంగా నిలిచారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా మొదలైన శ్రీ వెంకటకృష్ణ ప్రస్థానం తన విజన్తో, విజిలెన్స్తో విభాగాన్ని మరింత ట్రాన్స్పరెంట్గా తీర్చిదిద్దారు. పంచాయతీరాజ్ సంస్థల్ని మరింత పటిష్టపరిచారు. పట్టణ స్థానిక సంస్థలకి ప్రాణం పోశారు. నైతిక విలువలకి, అకౌంటబిలిటీకి చాలా బలమైన స్థానం కల్పించారు. ప్రజల జీవితాలు వెలుగులు నింపే ఎన్నో ఉన్నతమైన గవర్నమెంట్ స్కీమ్స్ రూపకల్పనలో ఆయన ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం గవర్నమెంట్ స్కీమ్స్ని రూపొందించడమే కాదు, మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్స్, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అమల్లో ఆయన చూపిన చొరవ చాలా అసాధారణమైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకున్న ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్, సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే చాలా కీలకమైన నిర్ణయాలు, చూపించిన ఒక చాలా సునిశ్చితమైన మేధస్సు, అది ఈ రోజుకి, రేపటికి, ఎప్పటికీ ఎంతోమంది అధికారులకి, ఉద్యోగులకి ఒక దిక్సూచిలా మార్గదర్శకంగా నిలుస్తాయి. పంచాయతీరాజ్ శాఖలో ఈ రోజున మీ అందరికీ ఉన్న ఇక్కడ చాలా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్న చాలామంది అధికారులు ఆయన మెంటర్షిప్ నుంచి రూపుదిద్దుకున్న వాళ్ళే. పాలసీ మేకింగ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వరకు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుండి బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు, యాంటీ కరప్షన్ స్ట్రాటజీస్ నుండి లీగల్ అఫైర్స్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి విభాగంలో ఆయన ముద్ర, ఆయన అనుభవం చాలా బలంగా కనిపిస్తుంది. ఇలాంటి అధికారులు వల్లే ప్రభుత్వ వ్యవస్థలో ఇంకా ప్రజలకి నమ్మకం రెట్టింపు అవడంతో పాటు వ్యవస్థలో మరింత బలోపేతం అవుతుంది. సో ఆయన వెళ్ళిపోతున్నారంటే నేను చాలా బాధ కలిగింది. నేను అందరితో మాట్లాడాను. ఈయన్ని రాష్ట్రానికి దొరికిన ఒక మేలిమి బంగారం ఆయన్ని. సో ఆయన్ని నేను వారికి ఇదే చెప్పాను, నేను ఆయన సర్వీసెస్ ఎలా అంత ఈజీగా ఎలా వదిలేసుకుంటాం అంటే, నిజంగా నాకు ఒక మంచి రాష్ట్రానికి పనికొచ్చే ఒక మేలువైన ఒక విలువలున్న వ్యక్తి కనిపించినప్పుడు ఆయన రిటైర్మెంట్ రాష్ట్రానికి అది ఒక లోటు కాకూడదని చెప్పి నేను చాలా తక్కువ సందర్భాల్లో, చాలా అరుదుగా, అసలు అడగలేదు ఇప్పుడు ఇదాకా చెప్పాలంటే. మొట్టమొదటిసారి నేను ఆయన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్ళి ఈయన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి, మీ అందరి తరపున, మనందరి తరపున ఆయనకి ఈ రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఒక ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా మళ్ళీ ఇంకొక, అంటే తిరిగి నా టర్మ్ అయిపోయే వరకు ఈ 3 సంవత్సరాలు ఈరోజు అది ఆ జీవో కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సో వారికి ఇచ్చే రిటైర్మెంట్ గిఫ్ట్ వీటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక వ్యక్తి చాలు. ఒక గొప్ప పనిని చేయడానికి కానీ ఒక వినాశనం చేయాలన్న ఎక్కువ మంది అవసరం లేదు, ఒకళ్ళు చాలు. అలాంటిది ఒక అద్భుతమైన ఒక సంకల్పంతో, అంటే ఆయన ఉండబట్టి ఈ రోజున మీరు ఊహించాల్సింది 10,000 మందికి ప్రమోషన్స్ కలిగినాయి అంటే దానికి కీలకమైన వ్యక్తి మనస్ఫూర్తిగా మన వెంకటకృష్ణ గారు. అంటే ఎంత తపన పడ్డారు ఆయన అంటే, ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి తన సహోద్యోగుల కోసం ఇంత తపన పడతారు, ఇర్రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సో నాకేమనిపించిందంటే అలాంటి వ్యక్తి సేవలు చాలా చాలా అవసరం. సో నాకు మనస్ఫూర్తిగా, మనసారా నాకు ఆయన సహకారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఆయన్ని పదవిని విరమణ చేసినా కానీ ఆయన ప్రత్యేకమైన పరిధిలో ఆయన్ని మరింత సేవలు ఉపయోగించుకునేలాగా ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీకి మేము కంటిన్యూ చేస్తామని తెలియజేసుకుంటే, మనస్ఫూర్తిగా మీ అందరికీ, వారి కుటుంబ సభ్యులకి, వారి సహచరులకి, వేదిక పైన ఆసీనులైన ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.